ఒక ఊళ్ళో మేఘన తన తండ్రి రోషన్తో పాటు ఉంటూ ఉండేది. రోషన్ తన కూతురు చదువులకని బోల్డంత అప్పుని తీసుకున్నాడు. తన కూతురు బాగా చదువుకోవాలనేది ఆయన ఉద్దేశం. మేఘ్నాకి ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే వచ్చేది. కాని తను ఉద్యోగం కోసం వెతికినప్పుడల్లా తనకి నిరాశ మాత్రమే మిగిలేది. కొద్ది రోజులకి రోషన్ ముసలితనం వల్ల ఒంట్లో బాగోక మంచం పట్టాడు. అప్పిచ్చిన వారు కూడా డబ్బులివ్వమని వేధిస్తూ ఉన్నారు. శ్రద్ధగా వినమ్మాయ్, నువ్వు గనక మా డబ్బుల్ని తిరిగి చెల్లించలేదనుకో, నిన్ను మీ నాన్నని ఇంట్లోంచి బయటికి గెంటేసి ఇంటిని కబ్జా చేస్తాం. లేదు లేదు బాబాయ్, అలా చేయకండి. నేను వచ్చే నెలలో మీ అప్పంతా తీర్చేస్తాను. ఇక మేఘన ఉద్యోగం వెతుక్కుంటూ ఒక కంపెనీకి వెళ్ళింది. అక్కడ తనకి క్యాబ్ డ్రైవర్గా ఉద్యోగం దొరికింది. ఆడపిల్లనయ్యుండి క్యాబ్ నడిపితే జనమేమనుకుంటారు? ఇంకా నేను ఎంతో చదువుకున్నదాన్ని. కానీ ఏం పర్వాలేదు, నాన్న కోసం నేను ఈ పని చేస్తాను. ఇప్పుడు మేఘన క్యాబ్ డ్రైవర్ అయిపోయింది. తను ఈ ఉద్యోగం గురించి తన తండ్రికి చెప్పలేదు. ఇక మేఘన క్యాబ్ నడపడం మొదలుపెట్టింది. క్యాబ్ని ఆపి క్యాబ్లో ఎక్కాలనుకునేవారు డ్రైవర్ సీట్లో అమ్మాయిని చూసి క్యాబ్ని ఎక్కేవారు కాదు. 4 రోజులైనప్పటికీ మేఘనాకి సంపాదననేదే లేదు. నిరాశ చెందిన మేఘన బాధగా క్యాబ్ని నడుపుతూ ఉన్నది. అప్పుడే తన క్యాబ్ ముందు చేతిని గట్టిగా ఊపుతూ ఒక అమ్మాయి వచ్చింది. అక్క, ఇవాళ నాకు ఎగ్జామ్ ఉంది. 20 నిమిషాల్లో సెంటర్కి వెళ్ళాలి. కానీ నా దగ్గర డబ్బు లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. పాపం కష్టంలో ఉన్నట్టుంది. నేను డబ్బుల గురించి ఆలోచించకూడదు. నేను గనక ఆ అమ్మాయి ప్లేస్లో ఉంటే నేను కూడా ఎగ్జామ్ కోసం ఇలానే చేసేదాన్ని. కమిన్ సిస్టర్, ఫాస్ట్. ఇక మేఘన తన డ్రైవింగ్ స్కిల్స్తో ఆ అమ్మాయిని 15 నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్కి చేర్చింది. థ్యాంక్ యూ అక్క, కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇట్స్ ఓకే, గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇలా చేస్తే తనకే నష్టముందని మేఘనాకి తెలుసు. అయినప్పటికీ తను చాలా సంతోషించింది. మరుసటి రోజు మేఘ్నా క్యాబ్ స్టాండ్లో ఉన్నది. అప్పుడే అదే అమ్మాయి మళ్లీ కనిపించింది. కానీ ఇవాళ తనతో పాటు ఇంకో 3 అమ్మాయిలున్నారు. హాయ్, ఎగ్జామ్ బాగా రాసావా? మీ వల్ల నేను బాగా రాశాను. ఇవాళ మేమందరం ఎగ్జామ్ రాయాలి. మీరు తొందరగా మమ్మల్ని తీసుకెళ్ళండి. మేఘన డబ్బులకి ఆశపడకుండా ఆ 4 ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళింది. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. ఆ 4 వెళ్లిపోయారు. కానీ మేఘన వెనక్కి తిరిగి చూసినప్పుడు అక్కడ చాలా డబ్బు ఉన్నది. అరే, మీరు మీ డబ్బుల్ని వదిలేశారు. ఇదంతా మీకే అక్క. థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ క్యాబ్ సర్వీస్. అంత డబ్బుని చూసి మేఘన చాలా సంతోషించింది. తను ఇంకా ఇంటికి వెళ్లేటప్పుడు నాన్న కోసం మందులు పళ్ళు తీసుకెళ్ళింది. ఇది చూసి రోషన్ చాలా సంతోషించాడు. నా బంగారు తల్లికి పెద్ద జాబు దొరుకుంటది. అవును నానా, నేను ఇప్పుడు చేస్తున్న ఉద్యోగమే చాలా పెద్ద ఉద్యోగము. మరుసటి రోజు మేఘన మళ్లీ క్యాబ్ స్టాండ్లో ఉన్నప్పుడు తన మదిలో ఒక మంచి ఐడియా తట్టింది. ఇక తను ఒక బ్లాంక్ పేపర్ తీసుకొని దాంట్లో తన ఫోన్ నంబర్ ఇంకా సర్వీస్ నేమ్ రాసింది. ఇవాల్టి నుండి ఎగ్జామ్ రాసే పిల్లలందర్నీ తొందరగా ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తాను. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. మేఘన అనుకున్నట్టుగానే సర్వీస్ మొదలుపెట్టింది. మేఘన డబ్బుల్ని ఆశించకుండా వాళ్లకి సాయపడుతూ ఉన్నది. అందుకని చాలా మంది ఎక్కువ డబ్బులే ఇచ్చేవారు. అప్పట్నుండి మేఘన క్యాబ్ కోసమే అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. మేఘన చేసే పనితీరుని చూసి కంపెనీ ఓనర్ మేఘనాని ఆ క్యాబ్ సర్వీస్కి హెడ్గా చేశాడు. ఆ సర్వీస్లో క్యాబ్ డ్రైవర్స్ అంతా ఆడవాళ్లే. మేఘన క్యాబ్ ఐడియా వల్ల నగరమంతటా పరీక్షా ఎక్స్ప్రెస్ క్యాబ్సే తిరుగుతూ ఉన్నాయి. మేఘన తెలివితేటలు ఇంకా తన కష్టం వల్ల కేవలం 20 రోజుల్లోనే తనని క్యాబ్ సర్వీస్ హెడ్గా మార్చింది. ఇప్పుడు మేఘనాకి చాలా డబ్బొచ్చినందువల్ల తన తండ్రి తీసుకున్న అప్పంతా తీర్చేసింది. నాన్న, ఇక మన జీవితం సుఖంగా ఉంటుంది. మేఘన ఒక ఆడపిల్లయ్యుండి క్యాబ్ని నడుపుతూ ఇంత లెవెల్కి చేరుకోవడం ఒక పెద్ద సవాలే. కానీ అలాంటి సవాళ్లని దాటుకుంటూ వెళ్ళినప్పుడే మనకి గెలుపు దక్కుతుంది. ఏ పనైనా చిన్నది పెద్దది కాదు. ఏ పనైనా నిజాయితీగా కష్టపడి చేస్తే మీకు విజయం ఖచ్చితంగా దొరుకుతుంది.